సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో రైల్వే స్టేషన్ ముందు అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒరిస్సా వాళ్ళు ఇద్దరు లేడీసు ఒక జెంటు రాస్మా నాయక్ అనే ఉమెన్ 29 ఇయర్స్ ఉంటాయి, అలాగే సుమతి నాయక్ ఆమెతో పాటు గజేంద్ర నాయక్ అనే అతను మొత్తం ముగ్గురు, ఇద్దరు లేడీస్ ఒక వెరిఫై చేయగా అందులో 2 బ్యాగులు ప్లస్ ఒక సూట్ కేస్ మొత్తం కలిపి ఒక్కొక్క దాంట్లో 10 కేజీలు గంజాయితో పట్టుకోవడం జరిగింది. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇచ్చాపురం నుంచి బొంబాయి తీసుకెళ్తున్నారు. బాంబేలో ఒక వ్యక్తి వచ్చి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. యాక్చువల్గా ఇలా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే ఇచ్చాపురం రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు చెప్తున్నది ఇచ్చాపురము సోంపేట రైల్వే స్టేషన్లో జీఆర్పీ కానీ ఆర్పిఎఫ్ కానీ పోస్టులు లేవు. అటు బరంపురంలో ఉన్నాయి, అటు కాశీబొగ్గులోను కూడా ఉన్నాయి ఆర్పిఎఫ్ వాళ్ళు. అంచేత ఫోర్స్ యూనిఫారం ఫోర్స్ అక్కడ రైల్వే స్టేషన్లో లేదు కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం, అనుమానం రాకుండా వెళ్ళిపోవడం అనేది వాళ్ళు పెట్టుకున్నటువంటి నిర్ణయం. వీళ్ళందరూ మోహన బ్లాక్ ఏరియా నుంచి ఉన్నారు. అక్కడ కొంత ఒకళ్ళిద్దరు వ్యక్తులు వీళ్ళకి ఇచ్చి పంపిస్తారు. కాంట్రాక్టర్ ఎవరు అనేది వాళ్ళకి తెలీదు. మళ్ళీ అక్కడ వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకొని మరలా వీళ్ళు వెనక్కి పంపించేస్తారు. దీనికి సుమారుగా వాళ్ళు ఖర్చులు పోను కేజీకి 1000 వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకెళ్ళేందుకు 1 కేజీకి 1000 రూపీస్ అన్నీ వీళ్ళకి పెట్టారు. దాని మీద ఆశపడి వీళ్ళందరూ ట్రాన్స్పోర్టర్గా మారిపోతున్నారు. మనకి కొద్ది ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని చెక్ చేస్తున్నాము. పిల్లలు పాడైపోతున్నారు. ఇక మెయిన్ ఇది రూట్ కారులోకి వెళ్ళి దీనివల్ల వచ్చినటువంటి అనర్థాలు ఏంటో అనేది కింద స్థాయికి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటుంది. కాలేజీల్లోనూ ఆల్రెడీ అవుతున్నాయి, ఇంకా కండక్ట్ చేసి దీన్ని కొద్ది ఎరాడికేట్ చేయాలనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అది చెక్ పోస్ట్ పెట్టిన తర్వాత కొద్ది రిజల్ట్లు వస్తున్నాయి. మొత్తం వీళ్ళందరినీ రేపు మార్నింగ్ జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్కి పంపించాలి. రిసీవర్ ఎవరో ఇక్కడ సోర్స్ ఎవరు అన్నది కూడా త్వరలో పట్టుకుంటాం. ఇంచుమించుగా రేడియస్లో ఉండేటువంటి బ్లాక్లు కొద్ది ఫారెస్ట్ ఏరియా. సార్ ఈ మధ్యన వరుసగా మనం ట్రాన్స్పోర్ట్స్ పట్టుకుంటున్నాం, డిస్ట్రిబ్యూటర్కి ఎవరికి అరెస్ట్ చేయలేదు ఇంకా లేదు. దాని మీద ఇప్పుడు వీళ్ళ తాలూకా ఇంట్రాగేషన్ తీసుకొని వాళ్ళు ఎక్కడున్నారో ఎలాగున్నారో అనేది దానికి ఒక టీమ్ పని చేస్తుంది. అది రాగానే వెళ్ళి మనం క్యాచ్ చేయవలసి వస్తుంది. అంటే ఇంటీరియర్ ఏరియా కాబట్టి ఇమీడియట్గా వెళ్ళడానికి కొద్ది వాడిని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఆటోమేటిక్గా వాళ్ళు క్యాచ్ చేస్తామండి. అందులో ఏమి తేడా లేదు. సోర్సు